జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరో మీకు తెలుసా? నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రమే కాదు. వాళ్ళు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు అలాగే ముల్లంగిని కూడా తినరు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన కూరగాయలు అన్నింటిలోనూ ఒక సాధారణమైన లక్షణం ఉంది. అదేంటంటే ఇవన్నీ వేరు కూరగాయలు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇవన్నీ నేల కింద పండే కూరగాయలు. జైను మతం నమ్మే మహావాక్యం అహింస పరమో ధర్మ. అంటే ఏ జీవినైనా హింసించడం కానీ, చంపడం కానీ, అలాగే అబ్యూస్ చేయడం కానీ చేయకూడదు. వాళ్ళు అహింసను గొప్ప నైతిక ధర్మంగా భావిస్తారు. ఇదంతా బానే ఉంది కానీ అహింసకి కూరగాయలు తినడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఆ విషయానికి వస్తున్నాను. ఈ కూరగాయలన్నీ మొక్క వేరు ద్వారా వ్యాప్తి చెందుతాయి. అలాగే మనం ఆ కూరగాయలు తినాలంటే మొత్తం మొక్కనే పీకి పడేస్తాం. దాంతో ఆ మొక్క చనిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆ మొక్కల వ్యాప్తిని మనం అడ్డుకుంటున్నాం. అందుకనే జైనులు నేల లోపల పండే వేరు కూరగాయలు తినరు. వాటిని తినడం జైన మతంలో పెద్ద పాపంగా భావిస్తారు.